బీఆర్ఆర్ లోకల్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కావలి డీఎస్పీ శ్రీధర్ బాధ్యతలు తీసుకున్న మొదటి రోజు నుంచే మత్తు పదార్థాలు ఇల్లీగల్ యాక్టివిటీస్ పై ఆపరేషన్ చేపట్టారు. కావలి రూరల్ రెండో పట్న పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరానగర్, తుఫాన్ నగర్, బాలకృష్ణారెడ్డి నగర్ ప్రాంతాలలో డీఎస్పీ శ్రీధర్ వారి సిబ్బందితో కలిసి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అనుమానాస్పద ఇళ్లలో తనిఖీ చేసి అనుమానమైన వ్యక్తులను విచారించి సరైన పత్రాలు లేని 40 బైకులు, 3 ఆటోలను సీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ గంజాయి, సారాయి, మత్తు పదార్థాలు మరియు కొత్త వ్యక్తులు ఎవరైనా సంచరిస్తున్నారేమో అని తనిఖీ చేయడం జరిగిందన్నారు. సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ కార్డన్ సెర్చ్ లో 88 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నట్లు పేర్కొన్నారు. 20వ తేదీ ఉదయం 5 గంటల నుంచి కావలి పట్టణంలో ఇందిరానగర్ కాలనీ, తుఫాన్ నగరు, బాలకృష్ణారెడ్డి నగరు, ఈ 2 టౌన్ అండ్ రూరల్ ఏరియా సంబంధించిన పోలీస్ స్టేషన్ సంబంధించిన ఏరియాలో ఇక్కడ ఈరోజు ఉదయం 5 నుంచి 7 వరకు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ చేయడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్. ఇందులో మొత్తంగా 88 మంది పోలీసులు పాల్గొన్నారు. సిఎల్ 4, ఎస్ఐలు 9 మంది, ఏఎస్ఐలు, ఎస్సీలు 10 మంది, మిగతా అంతా మెన్ హోంగార్డ్స్. టోటల్గా 88 మంది పాల్గొనడం జరిగింది. దీన్ని 13 పార్టీలుగా ఏర్పాటు చేసుకుని మేము ప్రతి ఇల్లు కూడా సెర్చ్ చేయడం జరిగింది. ఇంట్లో ఏమన్నా మత్తు పదార్థాలు కానీ, ఇల్లీగల్ అరాక్ కానీ, సారాయి కానీ, గంజాయి కానీ ఇంకేమన్నా దొరుకుతాయని కూడా సెర్చ్ చేశాము. కొత్త వ్యక్తులు ఎవరన్నా కూడా ఉండాలని చెప్పి కూడా సర్వ్ చేశాము. తర్వాత వెహికల్స్కి సంబంధించి ఆర్సీలు అన్నీ ఉన్నాయా లేదా సర్టిఫికెట్స్ చూసాము. ఈ సందర్భంగా 40 2 వీలర్స్, 40 బైకులు సీజ్ చేయడం జరిగింది. ఒక 4 ఆటోలు రికార్డ్స్ లేకుండా మనకి పట్టుబడినాయి. వీటినంతా సీజ్ చేసి స్టేషన్లో పెడతాము. ఎవరైనా వ్యాలిడ్ రికార్డ్స్ చేస్తే వాళ్ళకి చేస్తాం. మిగతా అంతా కూడా మేము కొట్టుకు పెట్టేస్తాం. మారణాయుధాలు కానీ అటువంటి మారణాయుధాలు అట్లాంటివి ఏం జరగలేదు. కొత్త వ్యక్తులు కూడా మాకేం కనబడలేదు. ఇది కంటిన్యూగా ఇన్ఫర్మేషన్ పెడతాము. పబ్లిక్ కూడా కోఆపరేట్ చేసి ఇన్ఫర్మేషన్ మేరకు కరెక్ట్ అయిన సమాచారం వచ్చినప్పుడు మళ్ళీ కూడా సెర్చ్ చేసి ఇలాంటి మాదక ద్రవ్యాలు కానీ అలా ఉన్నా కూడా పట్టుకొని కేసులు కట్టడం జరుగుతుంది.